ఫ్రెండ్స్, వెల్కమ్ టు దయ్యాల లోకం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీ ముందుకు నిమిషంలో వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మన దయ్యాల లోకంలోకి? ఆ రోజు అమావాస్య, అర్ధరాత్రి. ఉన్నది ఒక్క బస్సు, అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఊరికి అని బస్ స్టాండ్ నుంచి అలా రోడ్డు మీదకి వెళ్ళాను. అప్పుడే ఒక కూరగాయల లారీ అటుగా వెళ్తుంటే ఆపి ఎలాగోలా డ్రైవర్ని బ్రతిమలాడి ఎక్కాను. ఎక్కడికి పోవాలి తమ్మి నువ్వు అని డ్రైవర్ అడిగాడు. నేను మా ఊరికి వెళ్ళాలి అన్నా, నన్ను ఈ లారీలో మా ఊరి అడ్డరోడ్డు దగ్గర వదిలితే అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు, నడుచుకుంటూ వెళ్ళిపోగలను అని చెప్పాను. సరే అన్నాడు డ్రైవర్. కొద్దిసేపటికి మా ఊరు అడ్డ రోడ్డు వచ్చింది. నన్ను లారీ డ్రైవర్ వదిలేసి జాగ్రత్త తమ్మి అని వెళ్ళిపోయాడు. డ్రైవరు అలా ఎందుకు జాగ్రత్త అని చెప్పాడు అని నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను. కాస్త దూరం వెళ్ళాక మా ఊరిలో కొంతమంది జనం అక్కడ కూర్చొని మాటలు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం కనిపించింది. అది కూడా బావి దగ్గర. నేను చిన్నప్పుడు ఆ బావి గురించి రకరకాలుగా చెప్పుకోవడం విన్నాను. దయ్యాలున్నాయని ఆ బావిలో అంటారు. అందులో చాలామంది పడి చనిపోయారని. కానీ వీళ్ళు చూస్తే అందరూ నేను 3 నెలల కిందట పక్క రాష్ట్రానికి పనికి వెళ్ళే ముందు చూసిన వాళ్ళే, తెలిసిన వాళ్ళు కూడా. సరే అని ఒకసారి వెళ్ళి అడుగుదాం అని దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళుతుంటే నాకు గుండె దడ పెరుగుతూ ఉంది. పైగా అమావాస్య రాత్రి 12:30 అవుతుంది. నా దారిన నేను పోదామనుకుంటే వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారో తెలుసుకునే వరకు నా కాళ్ళు ముందుకు పోయేలా లేవు అని వాళ్ళ వైపు వెళుతూ ఉన్నాను. అక్కడ మా ఊరి నారాయణ రెడ్డి ఉన్నాడు. ఆయన్ని, పెద్దయ్య ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాను. ఎవరు బాబు నువ్వు? ఓ, కొత్తన్న కొడుకు రాము కదూ, ఎలా ఉన్నావు బాబు? అయినా నీకు ఇక్కడేం పని? తొందరగా వెళ్ళిపో, లేదంటే నీకే ప్రమాదం అని చెప్పాడు. ఎందుకు పెద్దయ్య, ఏమైంది అని అడిగేలోపు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు నా వైపు వస్తూ ఉన్నారు. అది చూసిన పెద్దయ్య వెనక్కి చూడకుండా ఎవ్వరు పిలిచినా ఏం జరిగినా చెలించకుండా వెళ్ళిపో అని చెప్పాడు. నాకు ఏమీ అర్థం కాక బావిలోకి తొంగి చూశాను. ఒక్కసారిగా నా గుండెలు అరిచితులోకి వచ్చాయి. వెంటనే పెద్దయ్య చెప్పినట్టు వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. వెనకాల నుంచి ఎవరో పిలుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. నక్కల అరుపులు దారి పొడవునా నన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. కాసేపు తర్వాత ఏ అరుపులు వినబడలేదు. అమ్మాయ అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంకా ఊరి ముందుకు వచ్చేసరికి గొర్రెపిల్ల కనపడింది. ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయి అరుస్తూ ఉంది. అయ్యో అని దానిని విడిపించి నడవలేని స్థితిలో ఉన్న ఆ గొర్రెపిల్లను భుజం మీద వేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నా. అలా వెళుతున్నా నాకు ఆ గొర్రెపిల్ల ఉండే కొద్దీ చాలా బరువవుతుంది. నేనెత్తుకున్నది పట్టుమని 5 కేజీలు కూడా లేని గొర్రెపిల్లను. ఇది చూస్తే 30 కేజీల పైనే ఉన్నట్టు ఇంత బరువు ఉందేంటి అని ఒక్కసారి కిందకి దింపి చూద్దామని కిందకి దింపి చూస్తే అది చిన్నగానే ఉంది. మరి ఎందుకింత బరువు అని ఒక్కసారి ఎత్తి చూశాను. చాలా తేలికగా ఉంది. సరే అని మళ్ళీ భుజాన వేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను. ఊరికి 20 అడుగుల దూరంలో ఉన్నాను. భుజం మీద గొర్రెపిల్ల చూస్తే ఈసారి
50 కేజీల బరువు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అడుగు తీసి అడుగు కూడా పెట్టలేకపోతున్నా. అంతలోపు రోడ్డుకు పక్కన నీటి మడుగు ఉంది. సరే, నా భుజం మీద ఏముందో చూద్దాం అని ఆ నీటి మడుగు దగ్గరికి వెళ్ళి నా భుజం మీద ఏముందో అని చూసి ఒక్కసారిగా నా కళ్ళు తిరిగాయి. నా భుజం మీద ఉన్నది ఏదో కాదు, దయ్యం పిల్ల. వెంటనే నా భుజన ఉన్న పిల్లను కింద పడేసి అక్కడి నుంచి ఊరిలోకి అడుగు పెట్టాను. మా ఊరిలోకి ఏ దయ్యాలు రావు, ఎందుకంటే పొలిమేర దేవత మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఊరి లోపలికి ఏ దుష్టశక్తిని అడుగు పెట్టకుండా చూస్తుంది అని మా ఊరి ప్రజల నమ్మకం. నా నమ్మకం కూడా. అమ్మవారు మా ఊరిని ఇలాంటి దుష్టశక్తి నుంచి ఎన్నోసార్లు కాపాడారు అని ఊరి వాళ్ళు కథలుగా చెప్పడం విన్నాను. ఎలాగోలా ఊరిలోకి వచ్చాను. అమావాస్య రాత్రి నాకు నిజంగానే కాలరాత్రిని మిగిల్చింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన రియల్ హర్రర్ స్టోరీ. ఈ స్టోరీ ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతే మన దయ్యాల లోకంతో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మన దయ్యాల లోకాన్ని.